బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సింగయ్య మృతికి సంబంధించినటువంటి అంశం మనందరికీ తెలిస్తే అందులో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేసినటువంటి అంశాలు కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం చూసుకుంటే క్వాష్ పిటిషన్. సో అది ఇప్పటికే 2 సార్లు వాయిదా పడడం జరిగింది. తాజాగా మరొక్కసారి మరో 2 వారాల పాటు వాయిదా పడడం జరిగింది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సింగయ్య మృతికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ మనందరికీ తెలుసు. 2 సార్లు వాయిదా పడింది. ఈ రోజు హీరింగ్ అన్నారు. మరి మరొక్క 2 వారాల పొడిగింపు జరిగింది. అంటే ఏం జరిగి ఉండొచ్చు ఈ రోజు అసలు? అంటే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు, ఎవిడెన్సెస్ లేవు. అంటే ప్రభుత్వం తొందరపడి ఏదో జగన్ ఇరికించాలని ఏదో కేసు పెట్టేసింది, కానీ ఒకసారి 2 సార్లు వాయిదా అడిగారు, వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఏమిటంటే మేము ఒక 2 వారాలు టైం ఇస్తే మేము మీకు తగిన సాక్ష్యాధారాలతో వస్తాము అంటున్నారు. అంటే మీ దగ్గర తగిన సాక్ష్యాధారాలు లేకుండా హైకోర్టుకి ఎందుకు వచ్చారు మీరు? కేసు ఎందుకు పెట్టారు? క్వాష్ పిటిషన్ వచ్చింది కాబట్టి వాడుతున్నారు. ప్రాసిక్యూషన్ వాళ్ళు అడిగితే సరే అని హైకోర్టు ఏం చెప్పిందంటే 2 వారాలు వాయిదా వేసి దీని మీద ఇంక ఫర్దర్ ఏమి ఇన్వెస్టిగేషన్ ఏమి చేయొద్దండి. అంటే దీని మీద ఇంకేం మాట్లాడకూడదు. ఇంకా ప్రభుత్వం తరఫున ఇన్వెస్టిగేషన్ ఇంకేం ఉండకూడదు. మీరు సాక్ష్యాధారాలతో వచ్చిన తర్వాత క్వాష్ పిటిషన్ గురించి మేము తీర్పు చెప్తాము అన్నట్టుగా ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇంతకుముందే మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, అయ్యా వీళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జీపు కారు కింద పడ్డారు అనే దాని దగ్గర కూడా వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అంటే హైకోర్టు వీళ్ళు ఏమడిగారంటే, జగన్ గారి తరఫున లాయర్లు ఏమడిగారంటే, సరే మీరు వాయిదా వేయండి, మేము చెప్పేది వినండి అంటే విన్నారు. హైకోర్టు వినిందనమాట. విని వీళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తగిన రక్షణ, రూప్ పార్టీ తగిన రక్షణ ఇవ్వకపోవడం వల్ల ఆయన ముందున్న కారు కూడా యాక్సిడెంట్ చేసి ఉండేది కాదు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఇది జగన్ గారి కారు కింద పడిందనేది మీరు తీసిన సోషల్ మీడియాలో నుంచి డౌన్లోడ్ చేశామంటున్న వీడియో అది ఏఐ సహకారంతో కూడా వచ్చిండొచ్చు కదా. అయితే ఎస్పీ గారు చెప్పిన కారు నెంబర్కి జగన్ గారి కారు నెంబర్కి 2 ఒకటి కాదు కదా. కాబట్టి ఇది మీరు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టారు జగన్ గారిని ఇరికించడానికి అన్నట్టుగా వీళ్ళు వాదిస్తే, వీళ్ళు తమ వాదనను వినిపిస్తే హైకోర్టు విని వాయిదా క్వాష్ పిటిషన్ మీద మళ్ళీ వాయిదా వేశారు 2 వారాలు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ అంటే గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ 2 వారాల్లో వాళ్ళు అడిగిన, ఆల్రెడీ 2 వాయిదాలు అడిగారు, ఇది 3వ వాయిదా. ఈ 3వ వాయిదా సమయానికి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాధారాలు తీసుకొచ్చి, అయ్యా ఇది ఇలా ఈ రకంగా జగన్ గారి కారు కింద పడ్డారంటే నిర్లక్ష్యము, జగన్ గారు ఒక మనిషి ప్రాణాలని నిర్లక్ష్యంగా తీశారు, అజాగ్రత్తగా చెప్పినా వినకుండా ఆయన ర్యాలీ లాంటిది నిర్వహించడం వల్ల చేశారు అనేది వీళ్ళ అభియోగం కదా. దీని మీద వాళ్ళు సాక్ష్యాధారాలు సమర్పిస్తే ఆ పిటిషన్ మీద హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ దీంట్లో ఉన్న అన్ని చిక్కుముడులు ఏమిటంటే, ఈ కేసులో సరే హైకోర్టు వారు ఏం నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు ఏం వాదనలు వినిపిస్తారు అనేది ఒకవైపు ఉంచితే, దీంట్లో ఉన్న చిక్కుముడులన్నీ ఏమిటంటే, అసలు ఆయన ఆ సింగయ్య ఈ జగన్ గారి కారు కింద పడంగా అంతమంది, అన్ని వందల మంది సమక్షంలో జరిగిన సంఘటనని ఎవరు ఎందుకు చూడలేదు? ఎవరూ కూడా ఎందుకు, మామూలుగా ఇప్పుడు జగన్ గారు వచ్చారంటే అన్నీ ఒక 100 కెమెరాలు ఆన్ అయి ఉంటాయి కదా, వీడియోలు తీయడానికి ప్రతివాడు కెమెరా పెట్టుకోవడమే కదా. ఇంతమందిలో ఒక్కరు కూడా ఎందుకు రికార్డ్ చేయలేకపోయారు? తర్వాత 3 రోజుల తర్వాత ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది అనేది ఒక కన్ఫ్యూజన్. సరే పడ్డాడు అంటే వీళ్ళేమంటారు, మీరు పడ్డాడు అని ఆరోపిస్తున్నప్పుడు మాకు అసలు ఏ జాగ్రత్త లేదు కదా. మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఒక పోలీసు ఎస్కార్ట్ లేదు, రోప్ పార్టీ లేదు, ఏమీ లేదు. వాళ్ళందరూ ఉంటే ఎవడు పడితే వాడు బాయ్నెట్ ఎందుకు ఎక్కుతాడు? వైసీపీ అభిమాని కూడా కావచ్చు, వాడు వైసీపీ అభిమాని అని ముఖం మీద రాసి ఉంటుంది కదా. ఎవడో ఒకడు వచ్చేసి బాయ్నెట్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి కారు మీద అంటే, దీనికి ఇంక మీరు భద్రత ఎక్కడిచ్చినారో చెప్పండి అనేది వీళ్ళ తరఫున నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళేమంటారు, మేము వద్దు స్వామి, నువ్వు చెయ్యొద్దు ర్యాలీ, ఊరికి జనాలంతా వస్తారు, మేమేం చెప్పాము, 3 వాహనాలు పెట్టుకోండి, 100 మందికి మించి తీసుకురావద్దండి అని చెప్తే, మీరు ప్రెస్టీజియస్గా పోయి మీరు ఇష్టం వచ్చినట్లు ర్యాలీలు లాంటివి నిర్వహిస్తే మేము పోలీసులు ఎంతమందికని ఎట్లా బందోబస్తు ఇవ్వగలరు అనేది వీళ్ళ తరఫున వాదన. వీళ్ళేమంటారు,
ప్రతిపక్ష నాయకుడిని తిరగకుండా చేసేది మీకేం హక్కు ఉంది? మేము మా పార్టీ వాళ్ళని పరామర్శించేదని మేము పోతాము. మీరెందుకు అడ్డుపడుతున్నారు? మీ ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఒక మాజీ ముఖ్యమంత్రికి తగిన భద్రత, యాజ్ పర్ ప్రోటోకాల్ తగిన భద్రత ఇవ్వడం అనేది మీ ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యత నుంచి మీరు ఎందుకు తప్పించుకున్నారు? మీరు పోలీసులు ఎక్కడున్నారు? అక్కడ పోలీసులంతా ఉంటే ఆ కారు చుట్టూ జనం ఎందుకు ఉంటారు? ఒక మనిషి, మీరు చెప్పిందే నిజమైతే ఒక మనిషి అజాగ్రత్తగా కారు కింద ఎలా పడతాడు? మీరు భద్రత ఇవ్వలేదనేదే కదా క్లారిటీ. మరి అయినా కారులో ప్రయాణించే వాళ్ళకి కారు కింద పడిన ప్రమాదానికి ఏమైనా ఎక్కడైనా సంబంధం ఉంటుందా? అలా సంబంధం ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా? కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఒక యాక్సిడెంట్ చేస్తే బేసిక్గా డ్రైవర్ మీద కేసు పెడతారు. ప్రమాదం చేసింది ఎవరు? డ్రైవర్ కదా. ఏదైనా మీకు ఏ వాహనానికైనా కేసు ఎవరి మీద పెడతారంటే ప్రయాణికుల మీద పెట్టరు. అట్లా కాదు, మీరు ఈ ర్యాలీ చేయడము, మీరు ఇంటెన్షనల్గా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారు కాబట్టి మీరు ఆ సింగయ్యని చంపేశారు అని వీళ్ళు అంటారు. ఇవన్నీ ఈ చిక్కుముళ్ళన్నీ కూడా ఎప్పటికి దిగుతాయో తెలీదు. కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. వీళ్ళేమిటంటే జగన్ గారిని ఏటూగా పెట్టేసి అరెస్ట్ చేద్దాము, ఇది చూడు ఒక మనిషి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా ఈయన ప్రయాణించాడు అనేది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న స్ట్రాటజీ. వీళ్ళేమంటే ముందస్తు జాగ్రత్తగా క్రాష్ పిటిషన్ హైకోర్టులో వేసేశారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, హైకోర్టు ఏం చెప్తుంది అనే దాని మీద మిగతా అంతా ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో ఎలాగైనా ఆయన ఇరికించాలని వీళ్ళు మనల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే అది బూమరాంగ్ అయింది అనుకో కూటమి ప్రభుత్వానికి. వాళ్ళకి పరువు పోతుంది కదా. చూసారా, జగన్ గారిని ఇరికించాలని చూశారు, ముట్టికాయలు వేసారు, కోర్టులో ముట్టికాయలు వేసినాయి, మీకే ఆయనకేం సంబంధం అయ్యా కారులో కూర్చున్నవాడికి అని అయిపోతున్నా. జరిగేది కూడా అదే కావచ్చు. ప్రయాణికులకు ప్రమాదంతో సంబంధం ఉందని ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి వీళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయి అనేది నిజమైతే ఇంత లాంగ్ ఎందుకు? మీరు తగిన ఆధారాలతో కదా కేసు పెట్టాలా? మీరు తగిన ఆధారాలు లేకుండా ఎందుకు కేసు పెట్టారు? మీరు ఎప్పటికీ ఆధారాలన్నీ సమర్పిస్తారు. కాబట్టి ఇది రెండు వైపులా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. టోటల్గా ఏం జరిగిందో మనిషి ప్రాణం పోయింది, అదొకటి బాధాకరమైన విషయం. అయితే ప్రతిదీ రాజకీయంగా మార్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అసలు సమస్యలు పక్కకి వెళ్ళిపోతాయి. ఆయనకు భద్రత కల్పించి ఆయన మనాన్ని ఆయన తిరగనిచ్చింటే అసలు ఈ సమస్య లేదు. ఆయన పోతే జనం వస్తారు కాబట్టి ఇది ఏమన్నా మన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతం అని వీళ్ళు ఉలిక్కిపడడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి. మీరెవరు మమ్మల్ని ఆపేదానికి? మేము మా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జనంలోకి వెళ్ళొద్దనే దానికి మీకేం హక్కు ఉందనేది వీళ్ళ ముండితనం. కాబట్టి అటు ఇటు ఇద్దరు కూడా తెగే వరకు లాక్కొని ఇప్పుడు అని అంటే సమస్యలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ రేపు నెల్లూరు పర్యటన ఉంది, అది ఏమవుతుందో తెలియదు. సో దీని మీద తీర్పు కోసం ఇంకో 2 వారాలు ఆగాల్సింది. 2 వారాలు ఆగాలి. అయితే ఏమిటంటే దీని మీద ఇంకే రకమైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే సేకరించుకొని కోర్టుకు సమర్పించాలే కానీ నేను A3గా ఫలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాను, వీళ్ళని అరెస్ట్ చేస్తాను, ఇన్వెస్టిగేషన్ చేస్తాము అనే దానికి లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇంక మీరు మీ ఆధారాలు ఏమైనా ఉంటే మీరు సమర్పించండి తప్ప ఈ కేసులో ఇంక మీరు ఫర్దర్ ఇంత మునుపు ఏమి చర్యలు తీసుకోవద్దని పోయినసారి వాయిదా అప్పుడు చెప్పింది. ఇప్పుడేం చెప్పిందంటే అసలు మీరు మీ దీంట్లో అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయకూడదు, నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని ఒక ముద్ర వేసేసింది అనమాట కోర్టు. కాబట్టి నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాధారాలు ఉంటే సమర్పిస్తే ఆ రోజు వాయిదాకి ఏం చెప్తారనేది చూడాలి. సార్, అంటే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఎంతవరకు కావాలి సార్? ఎందుకు అనుమతి? చంద్రబాబు నాయుడు గారి అనుమతి మామూలుగా ఏమిటంటే పోలీసు అనుమతి కోరతారు. ఎక్కడ మీరు ఒక చిన్న బహిరంగ సభ పెట్టుకోవాలన్నా అసెంబ్లీ అయితే కావాలి. మీరు ఒక చిన్న బహిరంగ సభ పెట్టుకోవడానికైనా ఆ ఏరియా పోలీసులు అనుమతి కోరాలి. ఆ ఏరియా మీరు ఎందుకు వినాయక చవితి పందిళ్ళు వేయడానికి కూడా పోలీస్ పర్మిషన్ కావాలి. అవును, పోలీస్ పర్మిషన్ లేకుండా నేను రోడ్లో పందిలు వేస్తాను, నేను మైకులు పెడతానంటే కుదరదు, నేను అసెంబ్లీ అవుతాను, నిమజ్జనము చేస్తానంటే కూడా కుదరదు. కాకపోతే అవన్నీ ప్రొసీజర్స్ మామూలుగా పెద్ద సీరియస్గా ఎవరు తీసుకోరు కాబట్టి అది నామమాత్రం ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తిరగడానికి ఆ ఏరియాలో ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ భద్రత అవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే విధంగా అనుమతి తీసుకుంటే చాలు. ప్రతిపక్ష నాయకుడు పనే ప్రజల్లో తిరగడం కదా. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? అది
ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళొద్దు అనే హక్కు వీళ్ళకి లేదు. ఓకే. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుగుతాను, నా నియోజకవర్గంలో పోతాను, లేదా నేను ఫలానా వాళ్ళని పరామర్శిస్తానంటే తగిన ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది మీ బాధ్యత. వాళ్ళు లేదు ఇష్టం వచ్చినట్లు ఉన్మాదుల్లాగా వచ్చి మీద పడిపోతున్నారంటే మీరు పోలీసులు పెట్టండి. పోలీసులు పెడితే ఎందుకు వస్తారు ఉన్మాదుల్లాగా? కర్రలు తీసుకుని 4 దంతే ఎవరన్నా వస్తారా? రారు. మీరు హెలికాప్టర్కి కూడా రోజు అద్దాలు పగిలినాయి అంటే ఆ హెలికాప్టర్ దగ్గర పోలీసులు లేరు. పోలీసులు కూడా ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉందంటే పోలీసులకు కూడా వాళ్ళేమో ప్రభుత్వం చెప్పినట్టుగా, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినట్టుగా పనిచేయాలి. కానీ ఇక్కడేమో సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. ఈ సిచ్యువేషన్స్ అనుగుణంగా ఆయనకు భద్రత కల్పించి ఇవన్నీ చేయడానికేమో వాళ్ళు ఒప్పుకోరు, చేయకపోతేనేమో వీళ్ళు ఒప్పుకోరు. పోలీసులు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారు పోలీసులు. వాళ్ళకి ఏముంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడమే కదా. మేము జగన్కి రక్షణ కల్పించము, మేము ఫలానా వాళ్ళకి రక్షణ కల్పిస్తామని ఏ పోలీస్ అధికారి అనడు. ఏ పోలీస్ అధికారి అయినా మామూలు నువ్వు నేను పోయి అయ్యా మాకు ఫలానా వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంది రక్షణ కల్పించండి అంటే కూడా కంప్లైంట్ నోట్ చేసుకుని రక్షణ కల్పిస్తారు. అది వాళ్ళ డ్యూటీ అదే కదా పోలీస్ అంటే. ఇవన్నీ ఏమిటంటే ప్రతిదీ రాజకీయం చేయడం వల్ల వచ్చిన చిక్కుముళ్ళు సమస్యలు ఇవన్నీ. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎందుకు తెలుగుదేశం కూటమి జగన్ అంటే జగన్ తిరిగితే ఏదో ఉపద్రవాలు వచ్చేస్తాయని ఎందుకు తిరిగితే తిరగనివ్వండి. ఎన్నాళ్ళు తిరుగుతాడు? 4 ఏళ్ళు తిరగనివ్వండి. మీకు అంటే తిరిగిన ప్రతి చోట జనసందోహం వచ్చేసి మీకు తెల్లారేసరికి ఎన్నికలు ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఓటేస్తారని ఏమీ లేదు కదా. ప్రశాంతంగా 4 ఏళ్ళు ఉంది. మీకు కూల్గా ఉంటే పోయింది. జనాలది ఏముంది సార్, అధికారంలో ఉన్న వాళ్ళు వచ్చినా చూడడానికి వస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ సందర్భాలు చాలా. రానివ్వండి, వచ్చిన ఇబ్బంది ఏముంది? జనాలకు కదా ఇబ్బంది. వాళ్ళు ఏదో వెహికల్స్ వేసుకొని రావాలా, పెట్రోల్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, వాళ్ళకి కదా ఇబ్బంది. మీకేమి ఇబ్బంది? ఆయన వచ్చాడు, రోడ్ షో చేశాడు, జనమంతా వచ్చారు, ఒక 1000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు. రానివ్వండి. మీ ప్రాబ్లం ప్రభుత్వానికి ఏమిటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటే మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఏ సమావేశంలోనైనా జనం వస్తే ఉంటుంది కదా. దానికి 1,00,000 మందితో నిర్వహించే బహిరంగ సభలను కూడా పోలీసులు సమర్థవంతంగా నిర్వహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. సార్, ఒక రాజకీయ నాయకుడు నిజంగా ప్రజలకు అంత దగ్గరగా వస్తే ఓటర్ ఖచ్చితంగా మ్యానిపులేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమి కాదు. ఓటరు ఈ 5 ఏళ్ల పరిపాలనలో అతను కొన్నిటికి ఫిక్స్ అవుతాడు. అదే నిజమైతే సిద్ధం సభలకు ఎట్టొచ్చారు, రాప్తాడు సభకి ఎట్టొచ్చారు. రాప్తాడులో ఎందుకు ఓడిపోయారు చెప్పండి? రాప్తాడులో తెలుగుదేశమే కదా గెలిచింది. మరి రాప్తాడు సభకి ఎట్టొచ్చారు? 5 లక్షల మంది వచ్చారు. అసలు ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తేనే విచిత్రంగా ఉండేది, ఇంత జనమా అని. ఓకే. కాబట్టి అట్లేమీ లేదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ జనము వచ్చారు కాబట్టి గెలవడం అనేది అదంతా. చిరంజీవి గారి సభలకు ఎట్టొచ్చారు మీకు తెలియకపోవచ్చు. చిరంజీవి గారి సభలకు తిరుపతి అంతా కూడా ఎక్కడ ఖాళీ లేనంత జనం వచ్చారు. ప్రజారాజ్యం ఆ తిరుపతిలో కూడా చిరంజీవి గారు కాబట్టి ఏదో గెలిచారు. ఆయన కూడా ఏం భారీ మెజారిటీతో ఏం గెలవలేదు అప్పుడు. అంటే ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి ఎట్టొచ్చారు జనము? పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే ఎక్కడ చూసినా జనమే కదా. మళ్ళీ 2 చోట్ల ఆయన ఓడిచ్చారు. ఎందుకు ఓడిచ్చారు? ఓటర్ల లెక్కలు వేరు, మీటింగ్. ఒక నాయకుడిని చూడడానికి కానీ ఒక నటుడిని చూడడానికి వచ్చే జనం వేరు. ఓకే. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు. బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్ యూ సార్.